షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. లేఖన భాగము లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 8 వర్స్ 15. మంచి నేలను విత్తనం పోయిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్య విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. 100-fold fruitful Christian, 100-fold fruitful believer. 100% ఫలవంతమైన క్రైస్తవ విశ్వాసి. యేసుప్రభు చక్కటి విషయాలు ప్రస్తావించాడు, ప్రస్తావిస్తూ వచ్చాడు. దీని గురించి మన వాక్యం అంత క్రితం ధ్యానిస్తూ వచ్చాము. మనం ఇక్కడ గమనించినప్పుడు మంచి నేల నుండి విత్తనం పోయిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్య వినేది అవలంబించి ఓపికతో ఫలించిన వారు. దేని వాక్యం మనం వింటాం, విని స్మరిస్తాం, స్వీకరించాం. మనం స్వీకరించిన కొంతకాలం నిలిచికుంటాం, ఆ తర్వాత పడిపోతాం, దూరమైపోతాం. మంచి నేల, మన హృదయం అనేది మంచి నేలగా ఉన్నట్టయితే, వాక్య భాగంలో యథార్థమైన హృదయం, మంచి హృదయం అనగా ప్రభువుని స్వీకరించిన హృదయం, ప్రభువుని అంగీకరించిన హృదయం. అలాంటి హృదయం అది ఒక మంచి నేలగా అది మారిపోతుంది. ఆ మంచి నేలలో విత్తనాలు విత్తినప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది. ఈ మంచి నేల నుండి విత్తనం పొలం ఎవరనగా, వారు దేని వాక్యం విని దాన్ని స్వీకరించి హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యం యొక్క శక్తి ద్వారా స్పందించబడి పరివర్తనం చెంది వెలిగించబడి దీని మనసు ధరించుకొని యోగ్యమైన మంచి మనస్సు, యథార్థమైన మనస్సును కలిగి వారు తమ జీవితాలకు వాక్యం అన్వయింప చేసుకొని ఓపికతో ఫలించువారు. యోగ్యమైన మంచి మనసు కలిగిన వారు, సహృదయంతో వారు ఈ వాక్యం నా కొరకే అని అంగీకరించేవారు. చాలామంది వాక్యం నా కొరకు కాదు, మరి కొరకు అనుకుంటారు. వారి కోసం చెప్పారు, వీరి కోసం చెప్పారనుకుంటాం. ఈ వాక్యం నా కొరకే, ఈరోజు చెప్పబడిన వాక్యం నా కొరకే అని అంగీకరించిన వారు, ఆ రీతిగా తలంచేవారు, ఆ రీతిగా వాక్యం స్వీకరించేవారు, వారు నూరంతలుగా ఫలిస్తారు. దేని వాక్యం స్పష్టంగా ప్రబోధిస్తుంది. ఎందుకనగా వాక్యం విని అంగీకరించినప్పుడు ఏది చెడో ఏది మంచో వారు తెలుసుకుంటారు, యోగ్యమైన వాటిని అనుసరిస్తారు, మంచి వాటిని చేపడతారు. దేవుని దృష్టి ఏది సరైనదో దానినే అవలంబిస్తారు, దాన్నే పాటిస్తారు, ఆ ప్రకారం జీవిస్తారు. అర్థంగా జీవించినప్పుడు వారి జీవితాలు ఫలభరితమైపోతాయి. ఇది ఒకరోజు జరిగే విషయం కాదు. ఇక్కడ ఓపికతో ఫలించువారు దేని వాక్యం స్థిరవిస్తారు. లూకా సువార్తలు గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో వాక్యం ప్రేమించి వాక్యం హత్తుకొని వాక్యం నిలిచి ఉండేవారు. వాక్యం నిలిచిన వారంటైతే, దేని వాక్యం నిలిచి ఉన్నట్టయితే అప్పుడు జీవిస్తూ ఉన్నట్టయితే నిరంతరంగా ఫలిస్తాం మనం. దేని వాక్యం ప్రేమించి హత్తుకున్నా అందులో నిలిచి ఉండరు. శ్రమ కష్టం రాగానే తొలగిపోయేవారు ఉంటారు. అది ఏం వాక్యం స్పష్టంగా ప్రబోధించబడ్డది. సంతోషం అంగీకరిస్తారు, ఎవరికి రాత్రి పడిన వారు సంతోషం అంగీకరిస్తారు. కానీ శ్రమ కష్టం రాగానే వారు దూరమైపోతారు, దూరమైపోతారు, వాక్యం మర్చిపోతారు. అలా కాకుండా ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఇలాంటి స్థితిగతులు ఉన్నా కూడా వాక్యం నిలిచి ఉన్నట్టయితే నేను బహుగా ఫలిస్తావు. యు షుడ్ హావ్ ఆనెస్ట్ గుడ్ హార్ట్. దేవునికి భయపడి, దేవుని శ్వాసం ఉంచి
ఓపికతో. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, లైఫ్ లాంగ్ ప్రాసెస్. రక్షణ దినం నుంచి మట్టిలో చేరు వరకు కూడా వాళ్ళు ముసలితనం సాధారణంగా పచ్చగా ఉందూరని దేవుని వాక్యం సెలవిస్తాడు. టిల్ ఓల్డ్ ఏజ్, టిల్ లాస్ట్ బ్రెత్ యు మస్ట్ బేర్ ఫ్రూట్, యు మస్ట్ ఈల్డ్ 100-fold. ఏదో ఒక రోజు కాదండి, నాట్ ఫర్ అ సీజన్, ఫర్ ఆల్ సీజన్స్. ఆల్ సీజన్స్ ఫలించేవారు ఉండాలి. అన్ని స్థితిగతులు కూడా యోగ్యమైన మంచి మనసుతో ఫలించిన వారు కావాలి. ఇక 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు రాయబడింది. 30 అంతలుగా యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, 60 అంతలుగా యాజ్ లార్జ్ యాజ్ యూ క్యాన్, 100-fold యాజ్ బిగ్ యాజ్ యూ క్యాన్. ఎంతవరకు నువ్వు ఫలిస్తావో అంతవరకు ఫలించాలి. అది ఆ వాక్యం యొక్క అర్థం, భావం. ఎంతగానో ఫలించగలవో, ఎంతగానో ఫలితం ఇవ్వగలవో అంతగా నువ్వు ఇవ్వాలి దేని కోరుతున్నాడు. అన్ని సమయాలు, అన్ని సందర్భాల్లో కూడా యూ మస్ట్ ఈల్ 100-fold, నాట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, నాట్ యాజ్ లార్జ్ యాజ్ యూ క్యాన్, యాజ్ బిగ్ యాజ్ యూ క్యాన్. దట్ ఇస్ 100-fold అనగా పరిపూర్ణత, సంపూర్ణత. దిశ వరకు, ఆ దిశ వరకు మనం చేరుకున్నట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈయన వాక్య విస్తారంగా విత్తబడుతున్నది. నేను హృదయం ఒక్కసారి ప్రశ్న చేసుకో. ఎడుచుగా ఉన్నది యోగ్యమైన మంచి మనసు, యథార్థ మనసు నీలో ఉన్నదా? హృదయ పరివర్తన చెందిన హృదయమా అనేది? మారు మనసు పొందిన హృదయమా? దేవుని ప్రేమించే హృదయమా? దేవుని వాకి హత్తుకునే హృదయమా? ఇలాంటి హృదయ క్షేత్రం అనేది, కఠినమైన హృదయ క్షేత్రం అనేది రాత్రి నీళ్ళు పోని ఉన్నారా? ఎలా ఉన్నారు? ఒకసారి పరిశీలన చేసుకొని, ప్రభువా నాలో రాత్రి గుండె తీసేసే మాంసం గుండె దయచే తండ్రి అని ప్రార్థించే దేవుడు నీకు మంచి మనసు, నూతన హృదయాన్ని, నూతన స్వభావం నీకు ఇస్తాడు. నువ్వు రాత్రి గుండె తీసివేస్తాడు, మాంసం గుండె నీకు ఇస్తాడు. Then you will able to yield 100-fold. ఆ రీతిగా నిరంతరంగా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు అందరూ శక్తిని దయచేయును కాక. ఆత్మ సహాయతతో మనం నిరంతరంగా ఫలించగలము, దేవునికి మహిమ తేగలము. మేము బలుగా ఫలించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా దేవునికి మహిమ తేవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనంతమైన శక్తిని ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా గణ మహోన్నత యేసయ్య కొందనాలు స్తుతి స్తోత్రం నాయన. యోగ్యమైన మంచి మనసుతో ఓపికతో ప్రభు చివరి వరకు ప్రభు మా శరీరం మట్టిని కలిసిపోయేంత వరకు ప్రభు నాయన నూరంతలుగా ఫలించే కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, మీ ఆత్మకర సంపూర్ణ జరిగింది ఆత్మశక్తి ధర ప్రభు అన్ని స్థితిగతుల ప్రభు మీకు దూరమైపో వాక్యం నిలిచి ఉండే కృప దయచేసి, శ్రమ వచ్చిన, ఉపద్రవమైన, కష్టమైన, కరువైన, వస్త్రహీనత ఏది కూడా తండ్రి మమ్మల్ని చేయించే నీకున్న ప్రభు వాటి మీద చేయించి అధిగమించి తండ్రి మీ కొరకు నూరంతలుగా ఫలించిన బిడ్డలుగా ఉండకు, ఫలితనిచ్చే బిడ్డలుగా ఉండే కృపా సహాయత మెండుగా దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.